హరి ఓం సాయి. అందరికీ మృకృతి యోగ నిలయం, అందరికీ యోగా, అందరికీ ఆరోగ్యం. ఈరోజు మనం చెప్పుకోబోయేది చిల్డ్రన్ సెల్ఫ్ ఫిట్నెస్ ప్రాక్టీస్ యోగా. ఇది పేరెంట్స్ ఇంట్లో వాళ్ళకి ఎలా నేర్పించాలి అనే విధానంలో మనం చెప్తున్నాం. పేరెంట్స్ తల్లిదండ్రులు ఎలా చెప్పాలి వాళ్ళకి సెల్ఫ్గా అనేది ఈ విధంగా మనం చెప్పబోతున్నాం. ముందుగా నమస్కార ముద్ర నుంచి లూజింగ్ మూమెంట్. ఇది వాళ్ళకి ఎలా ఉండాలంటే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నట్టుగా, డ్యాన్స్ చేస్తున్నట్టుగా చేస్తుంటే ఈ లూజింగ్ జాయింట్ మూమెంట్లో వాళ్ళకి ఆ స్ట్రెస్ అనేది ఫ్రీ అయిపోతుంది. అంటే కూర్చొని అలా చూస్తూ ఫోన్ పట్టుకొని, లేకపోతే ఏదో ఒకటి అలాగా ఒక నెగ్లిజెన్సీగా ఉన్నప్పుడు బాడీ అంతా స్ట్రెయిన్ అయినట్టుగా, కలిసిపోయినట్టుగా, ఇరిటేషన్గా ఫీల్ అవుతారు. ఈ లూజింగ్ మూమెంట్ అనేది ఒక 2 minutes to 3 minutes లూజింగ్ మూమెంట్ చేపిస్తుంటే వాళ్ళకి ఒక రిలాక్సేషన్ ఉంటుంది. సో స్లోగా చేయించాలి, ఫాస్ట్గా చేయించకూడదు. ఎంత స్లోగా చేపిస్తే తల్లిదండ్రులు, పేరెంట్స్ వాళ్ళకి ఆ ఫీల్ అంతా ఉంటుంది. మనం దగ్గరుండి చేయించాలన్నమాట. సో ఈ వీడియో చూస్తూ వాళ్ళకి చేయించడానికి ప్రయత్నించండి. ఆఫ్టర్ ఫుట్ వైడ్ లెగ్స్ మధ్య ఒక 1.5 feet గ్యాప్ పెట్టి నమస్కార ముద్రలో ఒక 30 seconds. ఆఫ్టర్ 30 seconds తర్వాత నీ ఫోల్డ్ చేయాలి. 10 degrees ఫోల్డ్ చేయాలి. ఇట్లా కొంచెం నీ ఫోల్డ్ చేయించి లెగ్స్ హ్యాండ్స్ మూమెంట్ లూజింగ్ చేయించిన తర్వాత ఇట్లా హోల్డ్ చేయాలి. ఇది ఒక 10 to 15 seconds కానీ 20 seconds కానీ హోల్డ్ చేయించాలి. పోస్ట్ ఆఫ్ హోల్డ్ అలా చాచులాగా ఉండిపోవాలి. మళ్ళీ ఆఫ్టర్ 20 seconds తర్వాత రిలాక్స్ అవ్వాలి. ఈ విధంగా నమస్కార ముద్రలో ఇది 20 seconds చేయాలన్నమాట. ఇన్హేల్ ఎక్సేల్ స్మూత్ బ్రీత్ తీసుకొని చెప్పాలి. పేరెంట్స్ తల్లిదండ్రులు ఆ విధంగా చేయాలని చెప్పాలి. మళ్ళీ ఇన్హేల్ ఎక్సేల్ నీ ఫోల్డ్ చేసి అండ్ హ్యాండ్ స్ట్రైట్ చూస్తున్నాం కదా. ఈ విధంగా మళ్ళీ అగైన్ ఆఫ్టర్ మళ్ళీ నమస్కార ముద్ర, నీ స్ట్రైట్, ఇన్హేల్ ఎక్సేల్. సో ఇది చేస్తున్నప్పుడు వాళ్ళకి ఐస్ క్లోజ్ చేయండి అని చెప్తే వాళ్ళకి ఒక తెలియకోకుండా స్టేబిలిటీ వస్తుంది. వాళ్ళకి ఒక కాన్సన్ట్రేషన్ ఫీల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ ఫీల్, ఆ డిపెండెన్స్, కాన్సన్ట్రేషన్ ఎలా అంటే చేయాలి అనే ఒక తెలియని ఉత్తేజాన్ని ఏర్పరుస్తుంది. సో వాళ్ళకి మనం చెప్పాలి, ఎస్ బాగా చేస్తున్నారు, మోటివేట్ చేస్తూ ఉంటుంటే పిల్లలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా చూస్తారు కదా. థర్డ్ రౌండ్ ఈ విధంగా మళ్ళీ ఆఫ్టర్ మళ్ళీ 10 seconds తర్వాత ఆర్ 20 seconds తర్వాత స్ట్రైట్, ఇన్హేల్ ఎక్సేల్. సో ఎప్పుడైతే ఈ విధంగా నీ ఫోల్డ్ చేసి హ్యాండ్స్ ఇట్లా స్ట్రైట్ అండ్ హోల్డ్ చేస్తే నీ జాయింట్, నెక్ జాయింట్, బ్యాక్ లంబర్ జాయింట్, బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ, హిప్ పెయిన్ ఉన్నా కానీ, నీ జాయింట్, ఫుట్ జాయింట్స్ మంచి ప్రెజర్ అనమాట వాళ్ళకి. అంటే స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది. మజిల్ ఎక్స్పెండింగ్ అండ్ లూజింగ్. సో మళ్ళీ అదేవిధంగా ఫ్రంట్ కనిపించేటట్టుగా మీకు మళ్ళీ నాకు అర్థం కావడం కోసం 2 పాదాల మధ్య గ్యాప్ చూశారు కదా, 1.5 feet or 2 feet ఈ విధంగా. సో బ్యాలెన్స్ చేయగలిగితే షోల్డర్ స్ట్రెంత్, హిప్ జాయింట్ స్ట్రెంత్ అండ్ నీ జాయింట్ స్ట్రెంత్ ఎట్ ఏ టైం, నెక్ మజిల్ స్ట్రెంత్ అండ్ హెడ్ ఏక్ లాంటిది ఏమైనా ఉన్నా కానీ వాళ్ళకి ఆ ఫీల్ అనేది అవాయిడ్ అయిపోతుంది. అండ్ స్టేబిలిటీ ఆఫ్ మైండ్ అండ్ స్టేబిలిటీ ఆఫ్ బాడీ. సో సెల్ఫ్గా వాళ్ళు స్టేబిలిటీగా ఉండటానికి 99% బాడీ సహకరిస్తుంది. ఇంకోటి, ఇది ఎప్పుడు కూడా ఖాళీ కడుపున చేయించడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళ ఖాళీ కడుపున అంటే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నానం చేయించి చిన్న ప్రాక్టీస్ లాగా చేసిన తర్వాత ఏదన్నా తినిపించండి. లేదా మార్నింగ్ ఎర్లీగా లేపి మార్నింగ్ చేయించడం. ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 2 hours అలా చేయించడం. వాళ్ళకు ఒక యాక్టివిటీస్ గేమ్ లాగా పెట్టండి. డెఫినెట్గా వాళ్ళకు ఒక తెలియకుండా మంచి ఫిట్నెస్. ఆఫ్టర్ స్లోలీ రిలాక్స్ ఒక 2 to 3 minutes రిలాక్స్ అవ్వాలి. ఎందుకంటే స్ట్రెయిన్ అయ్యారు కదా. జస్ట్ ఇన్హేల్ ఎక్సేల్ బ్యాలెన్స్. ఈ విధంగా 20 days చేస్తే సూపర్ రిజల్ట్.